ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన అధికారికంగా ఖరారైంది. ఈ నెల 10న మధ్యాహ్నం బెంగళూరు నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధానికి బీజేపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, అధికారులు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి హెచ్ఐసిసికి చేరుకుని కేంద్రం ఆధ్వర్యంలో చేపట్టిన దాదాపు 8,000 కోట్ల విలువైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను వర్చువల్గా జాతికి అంకితం, శంకుస్థాపన చేయనున్నారు. హైటెక్ సిటీలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు హెటిరో ఫార్మా అధినేత పార్థసారథి రెడ్డికి చెందిన సింధు ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళ్లనున్న మోదీ గంట పాటు బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమై రాష్ట్ర రాజకీయాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొనున్నారు. బహిరంగ సభ వేదికగా తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, ప్రాజెక్టులపై ప్రజలకు వివరించనున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్, 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై మోదీ ఎండగట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బహిరంగ సభ తరువాత రాత్రి 7:40 ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ బేగంపేట నుంచి గుజరాత్ బయలుదేరి వెళ్లనున్నారు.